తెలంగాణ బీజేపీలో ఒకవైపు సయోధ్య మరొక వైపు ప్రజా సమస్యల మీద పాదయాత్రలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడికక్కడ పాదయాత్రలు చేస్తామంటున్నారు, ఎప్పుడు చేస్తారు, ఏ అంశాలను తీసుకొని చేస్తారు? స్థానిక అంశాల మీద ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. చాలా చోట మండలాల్లో డివిజన్స్ దీంట్లో ఆ కార్యక్రమాలు ఏదైతే ప్రజల సమస్య మీద నిన్న భువనగిరిలో వడపర్తి నుంచి చికడమావిడి దాకా 12 కిలోమీటర్ల రోడ్ అవుతుందో 23 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని రిపేర్ చేయలేదు. దాని మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా నీటి సమస్య మీద అనేక డివిజన్స్లో మన డీసీ గారికి కలిసి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నదే ఒక ఉద్యమ మార్గం. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ అంశాలు ఉన్నా ప్రజల అంశాలు ప్రజలతో మమేకమై పోరాటాలు సాగించాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించినాం. కాబట్టి ప్రతి సమస్య మీద ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి మండల స్థాయిలో కార్యక్రమాలు మేము ఉద్యమించేటటువంటి, అది పాదయాత్ర కావచ్చు, అది ధారణాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్పెసిఫిక్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ స్పెసిఫిక్గా ఏదైనా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు? డెఫినెట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో మేము డెఫినెట్గా అందరం సమిష్టి ఒక సమగ్రంగా అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఇటువంటి కార్యక్రమం ఉన్నది. అదే మేము రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మేము చర్చించిన తర్వాత మేము చెప్తాం ఏ రోజు ఎవరెవరు పోతున్నారు. అంటే పాదయాత్రలు ఉండబోతున్నాయి పార్టీ డెఫినెట్గా పాదయాత్ర ఉండవచ్చు, బస్ యాత్ర ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. మా పొలిటికల్ పార్టీకు అది మనది మేజర్ యాక్టివిటీ కదా. మరొక పక్క నేతల మధ్య సమన్వయం కొరకు రామచంద్రరావు ఒకవైపు బ్యాక్ ఎండ్ ఉంటున్నారు, అభయ్ పటేల్ని ముందు పంపిస్తున్నారు. ఏం సార్, ఏం జరుగుతుంది? అంటే బద్ధ శత్రువులని రకరకాల వార్తలు వచ్చినటువంటి నేతలు కలిసిపోతున్నారు. ఏ మంత్రం వేస్తున్నారు ప్రెసిడెంట్? మా దగ్గర ఎవరు శత్రువులు లేరండి, అంతా మిత్రత్వం ఉన్నది. ఏం శత్రుత్వం లేదు, అందరు మిత్రులే. ఏదైనా మనస్పర్ధలు ఏదైనా ఉంటే దాన్ని కూర్చొని తేల్చుకునేటటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో బండి సంజయ్ ఈటెల మీద ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయినట్టే అనుకోవచ్చా? అసలు మనస్పర్ధలు తప్పకుండా కార్యకర్తల్లో ఉండకూడదు అనేది మేము భావిస్తాం. నేతల్లో కూడా ఉండకూడదు, వాళ్ళ మధ్య లేదు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉంటే ఆ విభేదాలు కూడా నిన్న వాళ్ళు కలిసినటువంటి నేపథ్యంలో అవి కూడా తొలగిపోయినాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరొక పక్క నెక్స్ట్ ఎవరు ఉండబోతుంది సార్? ఎందుకంటే నెక్స్ట్ కూడా సిట్టింగ్ ఉండబోతుంది. దాన్ని యాక్షన్ ప్లాన్ అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ ఉండి మొత్తం రామచంద్రరావు చేస్తున్నారు, ముందులా అభయ్ పటేల్ని పెట్టారు అనేది ఉంది. సస్పెన్స్ సినిమా ముందే చెప్పకూడదు కదా, సస్పెన్స్. యా, థ్యాంక్ యూ సార్. ఇది అసలు పాదయాత్రలకు సంబంధించి తెలంగాణలో పాదయాత్రలు కూడా ఒకవైపు చేపడతాం. డెఫినెట్గా దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ అనేది కూడా తొందరలోనే చెప్తామని చెప్పుకుంటూ ఈటెల బండికి సంబంధించినటువంటి అంశంలో సయోధ్య కుదిరింది. ఇటువంటి నెక్స్ట్ ఎవర్ అనేది కూడా సస్పెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా అది ఎవరు అనేది కూడా రివీల్ చేయకున్నామంటే కానీ అది కూడా తొందరలోనే చెప్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఎక్కడికక్కడ పాదయాత్రలు చేస్తామంటున్నారు, ఎప్పుడు చేస్తారు, ఏ అంశాలను తీసుకొని చేస్తారు? స్థానిక అంశాల మీద ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. చాలా చోట మండలాల్లో డివిజన్స్ దీంట్లో ఆ కార్యక్రమాలు ఏదైతే ప్రజల సమస్య మీద నిన్న భువనగిరిలో వడపర్తి నుంచి చికడమావిడి దాకా 12 కిలోమీటర్ల రోడ్ అవుతుందో 23 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని రిపేర్ చేయలేదు. దాని మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా నీటి సమస్య మీద అనేక డివిజన్స్లో మన డీసీ గారికి కలిసి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నదే ఒక ఉద్యమ మార్గం. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ అంశాలు ఉన్నా ప్రజల అంశాలు ప్రజలతో మమేకమై పోరాటాలు సాగించాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించినాం. కాబట్టి ప్రతి సమస్య మీద ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి మండల స్థాయిలో కార్యక్రమాలు మేము ఉద్యమించేటటువంటి, అది పాదయాత్ర కావచ్చు, అది ధారణాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్పెసిఫిక్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ స్పెసిఫిక్గా ఏదైనా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు? డెఫినెట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో మేము డెఫినెట్గా అందరం సమిష్టి ఒక సమగ్రంగా అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఇటువంటి కార్యక్రమం ఉన్నది. అదే మేము రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మేము చర్చించిన తర్వాత మేము చెప్తాం ఏ రోజు ఎవరెవరు పోతున్నారు. అంటే పాదయాత్రలు ఉండబోతున్నాయి పార్టీ డెఫినెట్గా పాదయాత్ర ఉండవచ్చు, బస్ యాత్ర ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. మా పొలిటికల్ పార్టీకు అది మనది మేజర్ యాక్టివిటీ కదా.
మరొక పక్క నేతల మధ్య సమన్వయం కొరకు రామచంద్రరావు ఒకవైపు బ్యాక్ ఎండ్ ఉంటున్నారు, అభయ్ పటేల్ని ముందు పంపిస్తున్నారు. ఏం సార్ ఏం జరుగుతుంది? అంటే బద్ధ శత్రువులని రకరకాల వార్తలు వచ్చినటువంటి నేతలు కలిసిపోతున్నారు. ఏ మంత్రం వేస్తున్నారు ప్రెసిడెంట్? మా దగ్గర ఎవరు శత్రువులు లేరండి, అంతా మిత్రత్వం ఉన్నది. ఏం శత్రుత్వం లేదు, అందరు మిత్రులే. ఏదైనా మనస్పర్ధలు ఏదైనా ఉంటే దాన్ని కూర్చొని తేల్చుకునేటటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో బండి సంజయ్ ఈటెల మీద ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయినట్టే అనుకోవచ్చా? లేదు, అసలు మనస్పర్ధలు తప్పకుండా కార్యకర్తల్లో ఉండకూడదు అనేది మేము భావిస్తాం. నేతల్లో కూడా ఉండకూడదు, వాళ్ళ మధ్య లేదు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉంటే ఆ విభేదాలు కూడా నిన్న వాళ్ళు కలిసినటువంటి ఒక నేపథ్యంలో అవి కూడా తొలగిపోయినాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరొక పక్క నెక్స్ట్ ఎవరు ఉండబోతుంది సార్? ఎందుకంటే నెక్స్ట్ కూడా సిట్టింగ్ ఉండబోతుంది, దాన్ని యాక్షన్ ప్లాన్ అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ ఉండి మొత్తం రామచంద్రరావు చేస్తున్నారు, ముందులా అభయ్ పటేల్ని పెట్టిరు అనేది ఉంది. సస్పెన్స్ సినిమా ముందే చెప్పకూడదు కదా, సస్పెన్స్. యా, థ్యాంక్ యూ సార్. ఇది అసలు పాదయాత్రలకు సంబంధించి తెలంగాణలో పాదయాత్రలు కూడా ఒకవైపు చేపడతాం. డెఫినెట్గా దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ అనేది కూడా తొందరలోనే చెప్తామని చెప్పుకుంటూ ఈటెల బండికి సంబంధించినటువంటి అంశంలో సయోధ్య కుదిరింది. ఇటువంటి నెక్స్ట్ ఎవర్ అనేది కూడా సస్పెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా అది ఎవరు అనేది కూడా రివీల్ చేయకున్నామంటే కానీ అది కూడా తొందరలోనే చెప్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఎక్కడికక్కడ పాదయాత్రలు చేస్తామంటున్నారు, ఎప్పుడు చేస్తారు, ఏ అంశాలను తీసుకొని చేస్తారు? స్థానిక అంశాల మీద ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. చాలా చోట మండలాల్లో డివిజన్స్ దీంట్లో ఆ కార్యక్రమాలు ఏదైతే ప్రజల సమస్య మీద నిన్న భువనగిరిలో వడపర్తి నుంచి చిక్కడమామిడి దాకా 12 కిలోమీటర్ల రోడ్ అవుతుందో 23 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని రిపేర్ చేయలేదు. దాని మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా నీటి సమస్య మీద అనేక డివిజన్స్లో మన డీసీ గారికి కలిసి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నదే ఒక ఉద్యమ మార్గం. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ అంశాలు ఉన్నా ప్రజల అంశాలు ప్రజలతో మమేకమై పోరాటాలు సాగించాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించినాం. కాబట్టి ప్రతి సమస్య మీద ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి మండల స్థాయిలో కార్యక్రమాలు మేము ఉద్యమించేటటువంటి, అది పాదయాత్ర కావచ్చు, అది ధారణాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్పెసిఫిక్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ స్పెసిఫిక్గా ఏదైనా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చా? డెఫినెట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో మేము డెఫినెట్గా అందరం సమిష్టి ఒక సమగ్రంగా అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఇటువంటి కార్యక్రమం ఉన్నది. అదే మేము రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మేము చర్చించిన తర్వాత మేము చెప్తాం ఏ రోజు ఎవరెవరు పోతున్నారు. అంటే పాదయాత్రలు ఉండబోతున్నాయి పార్టీని. డెఫినెట్గా పాదయాత్ర ఉండొచ్చు, బస్ యాత్ర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మా పొలిటికల్ పార్టీకు అది మనది మేజర్ యాక్టివిటీ కదా. మరొక పక్క నేతల మధ్య సమన్వయం కొరకు రామచంద్రరావు ఒకవైపు బ్యాక్ ఎండ్ ఉంటున్నారు, అభయ్ పటేల్ని ముందు పంపిస్తున్నారు. ఏం సార్ ఏం జరుగుతుంది? అంటే బద్ధ శత్రువులని రకరకాల వార్తలు వచ్చినటువంటి నేతలు కలిసిపోతున్నారు. ఏ మంత్రం వేస్తున్నారు ప్రెసిడెంట్? మా దగ్గర ఎవరు శత్రువులు లేరండి, అంతా మిత్రత్వం ఉన్నది. ఏం శత్రుత్వం లేదు, అందరు మిత్రులే. ఏదైనా మనస్పర్ధలు ఏదైనా ఉంటే దాన్ని కూర్చొని తేల్చుకునేటటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో బండి సంజయ్ ఈటెల మీద ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయినట్టే అనుకోవచ్చా? లేదు, అసలు మనస్పర్ధలు తప్పకుండా కార్యకర్తల్లో ఉండకూడదు అనేది మేము భావిస్తాం. నేతల్లో కూడా ఉండకూడదు, వాళ్ళ మధ్య లేదు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉంటే ఆ విభేదాలు కూడా నిన్న వాళ్ళు కలిసినటువంటి ఒక నేపథ్యంలో అవి కూడా తొలగిపోయినాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరొక పక్క నెక్స్ట్ ఎవరు ఉండబోతుంది సార్? ఎందుకంటే నెక్స్ట్ కూడా సిట్టింగ్ ఉండబోతుంది, దాన్ని యాక్షన్ ప్లాన్ అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ ఉండి మొత్తం రామచంద్రరావు చేస్తున్నారు, ముందులా అభయ్ పటేల్ని పెట్టిరు అనేది ఉంది. సస్పెన్స్ సినిమా ముందే చెప్పకూడదు కదా, సస్పెన్స్. యా, థ్యాంక్ యూ సార్. ఇది అసలు పాదయాత్రలకు సంబంధించి తెలంగాణలో పాదయాత్రలు కూడా ఒకవైపు చేపడతాం. డెఫినెట్గా దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ అనేది కూడా తొందరలోనే చెప్తామని చెప్పుకుంటూ ఈటెల బండికి సంబంధించినటువంటి అంశంలో సయోధ్య కుదిరింది. ఇటువంటి నెక్స్ట్ ఎవర్ అనేది కూడా సస్పెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా అది ఎవరు అనేది కూడా రివీల్ చేయకున్నామంటే కానీ అది కూడా తొందరలోనే చెప్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV హైదరాబాద్.